హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇది మా తోటి కోడలు శాంతి చేసిందండి. ఆ రెసిపీ అనేది మీకు ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. వాళ్ళ పాప ఆద్య ప్రసాద్ అండి. ఇప్పుడు బాండీ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత లవంగాలండి, చెక్క, జీలకర్ర, పుదీనా ఆకండి, తర్వాత ఎల్లుల్లిపాయలు అనేవి పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలా వేయించుకోవాలండి. అలా వేగిన తర్వాత ఉల్లికాడలు అండ్ క్యారెట్ అండి. ఉల్లికాడలు వేసుకున్న తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత పచ్చి బఠానీ, అలా బాగా వేగిన తర్వాత చికెన్ అనేది బాగా కడిగి ఉప్పుతో కడిగిన తర్వాత ఆయిల్లో కొంచెం డీప్ ఫ్రై చేశానండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి డీప్ ఫ్రైలా చేశాను. సో ఇట్లా వేయించుకోవాలండి. తర్వాత వేసుకోవాలి చికెన్ ముక్కల్ని. కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లైట్గా వేయించుకున్నాం అన్నమాట పక్కన. సో తర్వాత హాఫ్ బాయిల్డ్ అండి, అంటే 70% అనేది అన్నం ఉడికిన తర్వాత ఇలా కలుపుకోవాలండి. ఇలా వేసిన దాంట్లో తర్వాత కోడిగుడ్డు అనేది పక్కన ఆయిల్లో ఇలా కొంచెం పొరుట్లాగా చేసి పక్కన పెట్టుకున్నానండి. వాటిని ఇలా కలుపుకోవాలన్నమాట. తర్వాత 4 పచ్చిమిరపకాయలు, ఇలా కలుపుకున్న తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత మిరియాల పొడి 1 స్పూన్ జల్లుకోవాలండి. చల్లుకున్నాక ఇలాగా తిప్పుకోవాలన్నమాట. సోయా సాస్ అండ్ వెనిగరు 1 స్పూన్ వేసుకోవాలండి. ఆ వీడియో అనేది మిస్ అయింది. సో అలా వేసుకొని కలుపుకోవాలన్నమాట. తర్వాత ఉల్లికాడలు ఉంటాయి కదా, అవి కొంచెం చల్లుకున్నాను. ఎమ్మి చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బౌల్లో తీసుకొని సర్వ్ చేయటమే. మా ఆద్య ప్రసాద్ ఎలా ఉంది ఇప్పుడు చెప్పుద్ది మీకు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.